అనకాపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. తమ కుమార్తెను ప్రేమించాడని యువకుణ్ణి హత్య చేయించారు. రాంబిల్లి మండలం వెంకటాపురంకు చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ వెంకట్రావు భార్య. సుపారీ ఇచ్చి మరీ తమిళనాడులోని అరుణాచలంలో యువకుణ్ణి దారుణంగా హత్య చేయించారు. అరుణాచలంలో మృతుడు నవీన్ పీక కోసి మొదటి అంతస్తు నుంచి తోసి చంపేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్ మృతదేహాన్ని స్వస్థలం దేవరాపల్లి మండలం కాశీపురం తరలించారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, దారుణ ఘటన చూస్తున్నాం. ఒక పరువు హత్య, ఏకంగా వేరే ఊరు తరలించి మరీ సుపారీ ఇచ్చి చంపించిన ఘటన. ఏం జరిగింది? ఏమంటున్నారు మృతుని బంధువులు? ఎస్ బిందు, ప్రశాంతంగా ఉండే అనకాపల్లి జిల్లాలో ఇప్పుడు ఈ పరువు హత్య ఘటన సంచలనం రేపుతుంది. ఏకంగా ఇక్కడ అనకాపల్లి జిల్లా నుంచి తీసుకుని వెళ్ళి అరుణాచలంలో, వేరే రాష్ట్రంలో అరుణాచలంలో హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించుకుంటే అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలంలో వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ వెంకట్రావు, అదేవిధంగా అతని భార్య చిన్నమ్మలు నివాసం ఉంటారు. అయితే వారికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె అదే అనకాపల్లి జిల్లాకు సంబంధించి కాశీపురంకి చెందిన నవీన్ అనే యువకుడిని సన్నిహితంగా ఉండడం, అదేవిధంగా వీరు చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ తరుణంలోనే ఈ ప్రేమ వ్యవహారం వారికి నచ్చకపోవడం, అదేవిధంగా వీరు పూర్తిగా కూడా కుల మతాలు వేరని, అదేవిధంగా మరోవైపు వీరికి ఆర్థికంగా కూడా ఆ అబ్బాయి నవీన్ అనే వ్యక్తి చాలా తక్కువ తరంలో ఉన్నారని వీరు చాలా వరకు ఇబ్బంది పడిపోయి వెంటనే అతనిని హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. అయితే అనకాపల్లి జిల్లా నుంచి చెన్నైకి తీసుకెళ్ళిన తర్వాత, చెన్నై నుంచి అనంతపురం పూర్తిగా కూడా అరుణాచలం తీసుకెళ్లిన తర్వాత అరుణాచలంలో అక్కడ హత్య చేసినట్లుగా గుర్తించారు. ఇప్పటికే పోలీసులు వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఈ పరువు హత్య ప్రస్తుతం సంచలనం రేపుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే అరుణాచలం నుంచి అనకాపల్లి జిల్లాకి నవీన్ మృతదేహం రావడం జరిగింది. నవీన్ మృతదేహం వద్ద బంధువులందరూ రోధిస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా ఈ పరువు హత్య నేపథ్యంలో టీడీపీ మాజీ సర్పంచ్ భార్యను ఇప్పటికే అదుపులో తీసుకున్నారు పోలీసులు. అదేవిధంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ విధంగా ఒక పరువు హత్య అనకాపల్లి జిల్లా నుంచి జరగడం, అదేవిధంగా ఇక్కడి నుంచి ఒక సుపారీ గ్యాంగ్ని తీసుకుని వెళ్ళి అరుణాచలం హత్య చేయడం అనేది పెను సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అరుణాచలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు ఈ ఘటనలో అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతం అయితే గొడవలు జరిగే నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ నవీన్ మృతదేహం కాశీపురంకి చేరుకున్న తర్వాత కాశీపురంలో కూడా కొంతవరకు అల్లరి చల్లే అవకాశం నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నవీన్ కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, అసలు అన్యం పుణ్యం తెలియని అతనిని ఇక్కడి నుంచి అనకాపల్లి జిల్లాని తీసుకెళ్లి అరుణాచలం తీసుకువెళ్ళి హతమార్చిన పరిస్థితులు ఎందుకు కనిపించాయి, అదేవిధంగా అసలు ప్రేమ వ్యవహారంలో ఇలా ఎవరైనా చంపుతారా అంటూ కూడా వారు ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా కూడా నవీన్ అనే వ్యక్తి అతని కుటుంబానికి ఆధారంగా ఉండాల్సిన పరిస్థితి. అలాంటి తరుణంలో చేతికందిన కొడుకును ఈ విధంగా కోల్పోవడం అనేది, అదేవిధంగా నవీన్ అతని అమ్మమ్మ దగ్గర నివాసం ఉంటుంటాడు. అతను అమ్మమ్మ కూడా తీవ్రస్థాయిలో ఈ వయసులో తనకు ఇంత రోదన అవసరమా అంటూ కూడా ఆమె ఘోరంగా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బిందు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.